2029 ఎన్నికల నాటికి ఏపీ ప్రభుత్వం చేతిలో భూములు గాని ఆస్తులు గాని మిగిలే పరిస్థితి ఉందా? మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు రామాయపట్నం పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతున్నామని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా జీవోలు కూడా ఇచ్చింది. దీన్ని ప్రశ్నిస్తూనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. రామాయపట్నం పోర్ట్ అనేది దాదాపు 5,000 కోట్ల రూపాయలతో నిర్మితం అవుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పోర్టు నిర్మాణాన్ని మొదలుపెట్టి 95% పనులు పూర్తయ్యాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా ఆ మిగిలిన పనులు పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ రామాయపట్నం పోర్టును ప్రైవేట్ కు అప్పగించబోతున్నాం పీపీపీ మోడల్లో అని ప్రకటించేశారు. ఎంత విచిత్రమో తెలుసా? దాదాపు 5,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ పోర్టులో మిగిలిన పనులు కేవలం 5% మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న అతి పెద్ద వెసులుబాటు ఏంటో తెలుసా? 5,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం నిర్మిస్తుంటే ప్రైవేట్ సంస్థలు కేవలం 1,500 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి చెల్లించి ఈ పోర్టుని స్వాధీనం చేసుకోవచ్చు అని వెసులుబాటు ఇచ్చింది. నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. ఈ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం తెచ్చిన 3,500 కోట్ల రూపాయలకు పైగా అప్పుని రాష్ట్ర ప్రభుత్వమే తీర్చుకుంటుందని కూడా చెప్పేసింది. ప్రైవేట్ వ్యక్తులు ఈ పోర్టు ద్వారా 100,000 కోట్లు సంపాదించబోతున్నారన్నది జగమెరిగిన సత్యం. నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. ఈ స్థాయిలో సంపాదిస్తున్న ఈ ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వానికి ఇచ్చేది ఎంతో తెలుసా? తొలి 5 ఏళ్ల పాటు ఏడాదికి 10 కోట్ల రూపాయలంట. అంటే 100 కోట్ల రూపాయలు లాభాలు ఒకవైపు వాళ్ళు అర్జిస్తూ 5,000 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన ప్రభుత్వానికి మాత్రం విధించేది 10 కోట్లు. నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. రామాయపట్నం పోర్టు నిర్మాణం అవుతుండడం చూసే బీపీసీఎల్ అందుకు సమీపంలోనే 1,00,000 కోట్ల రూపాయలతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తోంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. సోలార్ ప్యానెళ్ల తయారీకి సంబంధించి ఇండోసోల్ కంపెనీ అక్కడే సమీపంలోనే ఒక భారీ ప్రాజెక్టును భారీ పెట్టుబడిని పెడుతోంది. ఇటీవల కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసింది జేఎస్డబ్ల్యూ. కడప ఉక్కు ఫ్యాక్టరీకి అవసరమైన ముడి ఖనిజాన్ని కూడా రామాయపట్నం పోర్టు నుంచే దిగుమతి చేసుకోబోతున్నారు. ఇలా అన్ని విధాలుగా అనుకూలమైన ఈ పోర్టు ద్వారా భవిష్యత్తులో 100,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఎందుకు పెడుతూ ఉన్నారు? ఇది వ్యాపారం. అంత ఆదాయం వచ్చే పోర్టుల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇలా ఏకపక్షంగా ఎందుకు అప్పగించాలనుకుంటోంది? ఇది వ్యాపారం. ప్రైవేట్ వ్యక్తులకు 1,000 కోట్ల రూపాయల విలువైన ఇలాంటి ప్రభుత్వ ఆస్తుల్ని అప్పగించినప్పుడే సొంత ఖజానా నిండుతుంది. ఇద్దరం కలిసి కష్టపడడం కాబట్టి 10 నీకు 10 నాకు.